నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో కొలిక్కి రానున్న పొత్తుల కసరత్తు. ఇవాళ బీజేపీ లోక్సభ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. మరో 2 నెలల్లో సార్వత్రిక సమరం మొదలు కాను ఉండడంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కమలదళం గెలుపు గుర్రాలను రెడీ చేస్తోంది. ఈసారి సాధ్యమైనంత త్వరగా లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే నేడో రేపో ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేసేందుకు బీజేపీ హైకమాండ్ రెడీ అవుతోంది. నూట 120 మంది లోక్సభ అభ్యర్థుల పేర్లతో ఒక జాబితాను రిలీజ్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి, మహబూబ్ నగర్ లో డీకే అరుణ, కరీంనగర్ నుంచి బండి సంజయ్ బీజేపీ అభ్యర్థులుగా దాదాపు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. అయితే మార్చి 10లోగా 50% పైగా లోక్సభ స్థానాలను అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని బీజేపీ భావిస్తోంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రైట్ శ్రీనివాస్, చెప్పండి. ప్రియా, బీజేపీ అభ్యర్థుల ఎంపికపై 2 రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘమైనటువంటి చర్చలు పెట్టి దానికి ఒక కొలిక్కి వచ్చిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ఒక 8 మంది జాబితాతో విడుదల చేసే అవకాశం ఉంది. సిట్టింగ్ ఎంపీల్లో 3కి అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్, ఈ 3కి టికెట్ కన్ఫామ్ అయినట్టు చెప్పవచ్చు. అధికారికంగా ప్రకటించవలసి ఉంది. అదే విధంగా సోయం బాబురావు ఆదిలాబాద్ ఎంపీకి టికెట్ కన్ఫర్మ్ చేస్తారా లేదా అక్కడ నుండి వేరే అభ్యర్థిని పోటీలో దించుతారా అన్నటువంటిది మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇతర పార్టీలు వచ్చినటువంటి సిట్టింగ్ ఎంపీలకు కూడా దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా జైరాబాద్ నుండి నిన్ననే పార్టీలో చేరినటువంటి పాటిల్ కు ఆయన జైరాబాద్ టికెట్ కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా దాదాపుగా సిట్టింగ్ ఎంపీ ఆయన కానీ ఆయన కుమారుడు భరత్ గాని టికెట్ కేటాయించే అవకాశం ఉంది. వీళ్ళకు కూడా దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాతనే అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి
వాళ్ళు వచ్చి పార్టీలో చేరారు. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి డీకేఆర్ దాదాపుగా ఖరారైంది. అయితే మహబూబ్ నగర్ లో ఇద్దరు పోటీ పడుతున్నారు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, డీకేఆర్. అయితే జితేందర్ రెడ్డికి నల్గొండ నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం ఉంది. అయితే ఆయన నల్గొండ నుంచి పోటీ చేస్తాడా లేదా అన్నటువంటిది ఇంకా పూర్తిగా అంటే పార్టీ నిర్ణయించలేదు. అదేవిధంగా భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య కూడా దాదాపుగా కన్ఫర్మ్ అని చెప్పవచ్చు. అయితే మిగతా అభ్యర్థుల విషయంలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా మల్కాజ్గిరి పార్లమెంటు విషయంలో కొంత ఆ పార్టీ నిర్ణయించే అభ్యర్థి ఎవరు అనేది మాత్రం ఉత్కంఠంగా ఉంది. మొత్తంగా సిసి కమిటీలో ఏర్పాటైనటువంటి ఈ ముఖ్య నేతలందరూ చర్చ జరిగిన తర్వాత తెలంగాణలో దాదాపుగా 8 మంది అభ్యర్థుల జాబితాను అధికారికంగా ఈ రోజు కానీ రేపు కానీ ప్రకటించే అవకాశం ఉంది. అదే విధంగా పొత్తుల అంశంలో కొంచెం చూసేది ఉంటే తెలంగాణలో ఇటు జనసేన బీజేపీకి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అయితే టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఏపీలో జరిగేటువంటి పొత్తుల అంశం ఇంకా కొలిక్కి రాకపోవడంతో తెలంగాణలో మాత్రం జనసేన బీజేపీకి పూర్తిగా మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తున్నాం, ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేన తమకు మద్దతుగా నిలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మరోవైపు ఏపీలో పొత్తులపై 1-2 రోజుల్లో బీజేపీ క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో అన్ని అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి అధిష్టానం ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఇవాల్టి నుంచి అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులపై ఏపీ బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ముఖ్య నేతలు జిల్లా అధ్యక్షులతో పురంధరేశ్వరి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో స్థానానికి 3 అభ్యర్థులను ఎంపిక చేసి 3 రోజుల్లో ఢిల్లీకి పంపనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పొత్తులు లేకపోతే 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు కసరత్తు ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అసెంబ్లీ టికెట్ల కోసం భారీగా ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో మనకు అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. ఏపీలో అయితే పొత్తుల విషయం అయితే కొంత గందరగోళం అయితే దారితీస్తా ఉంది. ఈ తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఇప్పటికే కూటమిగా ఏర్పడి కొన్ని సీట్లు అయితే ప్రకటించడం జరిగింది. అయితే బీజేపీతో కూడా పొత్తుంటుందైతే అని పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం సభలోను గతంలో కూడా ప్రకటించారు. చంద్రబాబు కూడా ప్రధాని మోడీ కావాలని అయితే కోరడం జరిగింది. దీన్ని బట్టి బీజేపీతో పొత్తుంటుందని బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ క్లారిటీగా లేకపోవడంతో బీజేపీ మరోపక్క ఎన్నికలకు సిద్ధమై ఎంపీ అభ్యర్థులను అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులపై కొంత క్లారిటీ తీసుకుంటూ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులపై జాబితాలపై లిస్టులు రెడీ చేస్తున్న నేపథ్యంలో కొంత పొత్తులపై అయితే అస్పష్టత నెలకొనడంతో అసలు పొత్తు బీజేపీతో ఉంటుందా లేదా, జనసేన తెలుగుదేశం కలిసే పోటీ చేస్తాయా లేదా పొత్తు తో ఏదైనా చర్చలు జరుగుతున్నాయా అనే అంశంపై అయితే కొందరు బీజేపీ ముఖ్య నేతలు అయితే పొత్తు దాదాపుగా ఉండవచ్చని చెబుతున్నారు. అయితే తెలుగుదేశంలో కూడా ముఖ్య నేతలు అదేవిధంగా జనసేనలో ముఖ్య నేతలు చెప్తున్నారు. ఎలా అంటే కొంత ఎంపీ సీట్లపై స్పష్టత రావాల్సింది. బీజేపీ దాదాపు 7 ఎంపీ స్థానాలను కోరుతుండగా తెలుగుదేశం 4 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు సిద్ధం కావడం, అదేవిధంగా వాళ్ళు బీజేపీ 15 అసెంబ్లీ స్థానాలు కోరుతుండగా తెలుగుదేశం 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు సుముఖత చూపడం, ఈ సంఖ్యాపరంగా కొంత స్పష్టత లేకపోవడం వల్ల వీరిద్దరి మధ్య సందిగ్ధత అదేవిధంగా కొంత చర్చలు అసంపూర్తిగా ఉన్నాయనేది కొంత పెద్దల ద్వారా మనకు అందుతున్న సమాచారం. అయితే ప్రస్తుతానికి మాత్రం దీనిపై స్పష్టమైన ఒక విధానం అయితే రాకపోవడంతో కొంత గందరగోళం అయితే నెలకొంది. అయితే ఎన్డీఏలో తెలుగుదేశం చేరుతుందని ఒక 2-3 రోజుల నుంచి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానిపై కొంత క్లారిటీ లేకపోవడంతో అసలు బీజేపీతో పొత్తు ఉండదేమోననే ఆందోళన అయితే కొంత కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీజేపీ తన వంతుగా ఎన్నికలకు సిద్ధమైన ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు జాబితాలను సిద్ధం చేస్తున్న నేపథ్యంలో పొత్తులపై గందరగోళం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రియ, అయితే ఇది 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మొదటి జాబితాను జనసేన తెలుగుదేశం ప్రకటించాయి. మిగిలిన కొన్ని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. ఎంపీ స్థానాలను మాత్రం తెలుగుదేశం జనసేన ఇప్పటికి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. అందువల్ల ఇది 1-2 రోజుల్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రవిచంద్ర.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా నేడు రేపు బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. కోర్ కమిటీ నేతలతో పాటు జిల్లాల నుంచి ముఖ్యమైన నేతలకు ఆహ్వానం అందింది. ఈ మీటింగ్ కు జాతీయ నేత శివప్రసాద్ హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పార్టీలు దూకుడు పెంచాయి. ఇందులో భాగంగా నేడు రేపు బీజేపీ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. కోర్ కమిటీ నేతలతో పాటు జిల్లాల నుంచి ముఖ్యమైన నేతలకు ఆహ్వానం అందింది. ఈ మీటింగ్ కు జాతీయ నేత శివప్రకాష్ హాజరు కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులపై చర్చించే అవకాశం ఉంది. త్వరలో పొత్తులపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది. ఈ నెలలోనే కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను సన్నద్ధం చేస్తోంది. ఇప్పటికే అధికార బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ ప్రచారం చేపడుతున్నారు. అలాగే అభ్యర్థుల లిస్టు కూడా రెడీ అయిపోయింది. మరికొన్ని గంటల్లో విడుదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా ఎన్నికల శంఖారావం పూరించడానికి సిద్ధమవుతోంది. వచ్చే వారం నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది. మరోవైపు మార్చి 4న మేనిఫెస్టో కమిటీ కూడా సమావేశమవుతోంది. ఈ సమావేశంలో 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ ఇవ్వబోయే హామీలు, పథకాలపై చర్చించనుంది. ఇక ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. ఇప్పటికే ఆయా పార్టీలతో కాంగ్రెస్ చర్చలు కూడా జరిపింది. సీట్లు సర్దుబాటుపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. ఇండియా కూటమిని గెలిపించాలని కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీలోని అధికారం పక్షం వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఇటీవలే వైసీపీ రాజీనామా చేసిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ గుటికి చేరుకున్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. హైదరాబాద్ లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్నారు. నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు తెలుగుదేశంలో చేరనున్నారు. మధ్యాహ్నం గురజాలలో జరగనున్న రా కదలిరా బహిరంగ సభలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా విపక్ష పార్టీలో చేరనున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు హైదరాబాద్లో తన నివాసం నుంచి నేరుగా నెల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవలే వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పల్నాడు జిల్లా దాచేపల్లి చేరుకుంటారు. అక్కడ కేసానుపల్లి సభలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో మాట్లాడతారు. ఈ వేదిక మీదే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు, గురజాల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు హైదరాబాద్ లో తన నివాసం నుంచి నేరుగా నెల్లూరు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమవుతారు. ఇటీవల వైసీపీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు. అనంతరం మధ్యాహ్నం చంద్రబాబు పల్నాడు జిల్లా దాచేపల్లి చేరుకుంటారు. అక్కడ కేసానుపల్లి సభలో ఏర్పాటు చేసిన రా కదిలిరా సభలో మాట్లాడతారు. ఈ వేదిక మీదే లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ కండువా కూడా కప్పుకోనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆశావాహులకు ఆ సీటు హాట్ కేక్లా కనిపిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న 3 మంత్రుల కుటుంబ సభ్యులు టికెట్ రేసులో ఉండగా ఇప్పుడు మరికొన్ని కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. తమకంటే తమకే అవకాశం కల్పించాలి అంటూ పార్టీ సీనియర్లు బహిరంగంగా కోరుతున్నారు. ఇలా టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న డజన్ మంది లీడర్లు ఎవరి ప్రయత్నాల్లో వారుంటే అధిష్టానం మాత్రం రాహుల్ గాంధీని ఇక్కడి నుండి పోటీ చేయించాలని భావిస్తోంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును తమకు కేటాయించాలని సిపిఐ పట్టుబడుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో అన్ని పార్లమెంట్ స్థానాల కంటే ఖమ్మం పార్లమెంట్ స్థానంపై అందరి కన్ను పడింది. ఇక్కడ నుండి పోటీ చేస్తే గెలుపు నల్లేరు మీద నడకేనని భావిస్తున్నారు నేతలు. అందుకే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఇంతగా ఆశావహులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఇక సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ రాజకీయాల్లో ఉంటూ సోనియా కుటుంబానికి వీర విధేయుడిగా చెప్పుకునే వీహెచ్ కూడా ఇక్కడ నుండే బరిలో దిగుతారంటూ పట్టుపడుతున్నారు. తనకంటే అర్హతలెవరికి ఉన్నాయో చెప్పాలని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ కుమార్ రీసెంట్ గా రేసులోకొచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ గా పాలిటిక్స్ చేసే ఆయన ఇటీవల ఖమ్మం డీసీసీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఖమ్మం పార్లమెంట్ టికెట్ తనకివ్వాలని హైకమాండ్ను కోరారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్తో పాటు వ్యాపారవేత్త వీవీసీ రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు. మరో సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ ఇటీవల రాజ్యసభ సీటు కేటాయించడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు. లేదంటే ఆమె కూడా రేసులో ఉండేవారే. తొలుత రాష్ట్ర నాయకత్వం సోనియాను ఖమ్మం నుండి పోటీ చేయించాలని భావించగా ఆమె రాజ్యసభకు వెళ్లడంతో రాహుల్ గాంధీని అయినా పోటీ చేయించాలని భావిస్తోంది. రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో కాంగ్రెస్లో ఈ సీటు కోసం తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు కామ్రేడ్లు కూడా ఖమ్మం సీటుపై గురిపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఒక్క అసెంబ్లీ సీటుతో సరిపెట్టుకున్న సిపిఐ ఇప్పుడు తమకొక పార్లమెంట్ సీటు కేటాయించాలనే ప్రపోజల్ పెట్టింది. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్తో చర్చలు జరిపినప్పటికీ పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నిర్ణయం హైకమాండ్దేనని స్పష్టం చేసింది తెలంగాణ కాంగ్రెస్. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సిపిఐ జాతీయ నేతలు చర్చించినట్టు సమాచారం. రాష్ట్రంలో తమకు పట్టున్న 5 ఆప్షన్లను కామ్రేడ్ల ముందుకు తెస్తున్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, పెద్దపల్లి స్థానాల్లో ఏదో ఒకటి కేటాయించాలని కోరుతున్నారు. ఇటీవల కొత్తగూడెం అసెంబ్లీ సీటును గెలుచుకోవడంతో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్న ఖమ్మం పార్లమెంట్ స్థానం వైపే సిపిఐ మొగ్గు చూపుతోంది. రెండు 2014 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో సిపిఐ పొత్తు పెట్టుకోగా ఖమ్మం సీటును సిపిఐకి ఇచ్చారు. ఆ పార్టీకి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కె నారాయణ ఖమ్మం లోక్సభ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. మళ్లీ ఇప్పుడు తమకే కేటాయించాలని సిపిఐ కోరుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో హాట్ కేక్లా మారిపోయిన ఖమ్మం ఎంపీ సీటు చివరకు ఎవరిని వరిస్తుందో చూడాలి మరి.
ఇక సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. ఈ నెల మొదటి వారంలోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీలకు, నేతలకు ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ప్రచారంలో భాగంగా తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టే ప్రకటనలు చేయొద్దని సూచించింది. సామాజిక వర్గం, మతం, భాష ప్రాతిపదికన ఓట్లు అడగొద్దని, వ్యక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని తెలిపింది. ఎన్నికల ప్రవర్తనా నియమాలని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ముఖ్యంగా గతంలో నోటీసులు అందుకున్న స్టార్ క్యాంపెయినర్లు, అభ్యర్థులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చింది. అలాగే ప్రార్థనా మందిరాలను ఉద్దేశపూర్వకంగా ప్రచారానికి వాడుకోవద్దని ఈసీ స్పష్టం చేసింది. ప్రచారంలో మర్యాదపూర్వకంగా, నైతిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించింది. సమస్యలే ప్రధాన అంశాలుగా ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని తెలిపింది. సోషల్ మీడియాలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పింది. ప్రత్యర్థులను దూషించే, కించపరిచే పోస్టులకు దూరంగా ఉండాలని పేర్కొంది. ప్రచార కార్యక్రమాల్లో చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగం చేయొద్దని అన్ని రాజకీయ పార్టీలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బాల కార్మిక చట్టాలు, నిబంధనలు సరిగ్గా అమలయ్యేలా చూసుకునే బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులదేనని స్పష్టం చేసింది. ఎన్నికల సందర్భంగా నేతలు ఇచ్చే హామీలు అమలు సాధ్యాసాధ్యాల గురించి తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉందని, అదేవిధంగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చే హక్కు పార్టీలకు ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.